రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. సుభాష్ నగర్లో ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కొరకు 6 గ్యారెంటీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నామని విప్ శ్రీనివాస్ తెలిపారు. 7వ తేదీన సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే క్రమంలో ఎన్నికలకు ముందు ఈ తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పని పీసీ అధ్యక్షులుగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన అగ్రనేతలు శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున గారి ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలను మీ అమలు చేస్తామని చెప్పి మీ ఆశీర్వాదం అందించి ప్రభుత్వం ఏర్పడగానే చెప్పి ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదట 2 హామీలను అమలు చేయడం జరిగింది. ప్రధానంగా పేదలకు ఉపయోగపడేటువంటివి 200 యూనిట్లు కాల్చుకునేటువంటి గృహ అవసరాలకు ఉచితంగా కరెంటును జీరోగా బిల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పినాం. అది కూడా ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ పరిధిలో సెస్ చైర్మన్ గారు ఉన్నారు, ఎండి గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, సెస్ డైరెక్టర్లు, నాతో సహచర మా మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టణ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అందరం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి సందర్భంలో ఈ నెల నుంచి 200 యూనిట్లు కాల్చుకున్న వారికి జీరో బిల్లులు ఇచ్చేటువంటిది ఇప్పుడే ఇక్కడ ప్రారంభం చేసి ఆ జీరోకు సంబంధించిన బిల్లును కూడా సంబంధిత గృహ అవసరాలకు సంబంధించినటువంటి మరి వారికి లబ్ధిదారు కూడా